కనుక నీవు భగవంతుని చూస్తూ కూడా నేను చూడలేదని భ్రమిస్తున్నావు. Though you see God, but yes, you are deluded in feeling you don't see God. మూఢో It's only foolish man who sees. అంతా ఇప్పుడు నువ్వు భగవంతుడే. What all he sees is God. చూసేది భగవంతుడే. It's only God who sees. అనుభవించేది భగవంతుడే. It's God who experiences. ఆనందించేది భగవంతుడే. The God delights. అనుభవించేది భగవంతుడే. He is experiencer. అంతా భగవంతుని యొక్క మహిమే. It's all God only. కానీ రూపములు వేరువేరుగా భావించి, But taken by the form, భావములు వేరువేరుగా చింతించి, because varied thoughts, తాను భ్రమలకు గురి అవుతున్నాడు. he is deluded. ఇది ఏమిటి? వస్త్రం. What is this? It's cloth. ఇది వస్త్రము కాదు, It's not cloth. దారముల యొక్క చేరిక. Combination of ఇది thread. దారము కాదు, It's not thread. ఇది ప్రత్తి. It's cotton. ఈ ప్రత్తి, దారము, వస్త్రము మూడు ఒక్కటే. Cotton, thread, and the cloth are one. కనుక ప్రకృతి, పరమాత్మ, జీవాత్మ మూడు ఒకటే. Therefore, the nature, God and the individual are same. దీనిని నీవు దేహరీతిలో భ్రమించి నీవు వేరుగా భావిస్తున్నావు. But from the body viewpoint, you consider yourself separate. ఇది నీవు దేహం కాదు, You're not the body. నీవు మనసుని. You're the mind. మనసే ఆత్మ, మనసే దైవము, మనసే అమరత్వము, మనసే అమృతము. So, it is the mind that is the self, it's the mind that is God, it's the mind that is immortality. మనసుని ఏ మార్గంలో ప్రవేశపెట్టి ఆ మార్గంలో ప్రయాణం చేస్తుంది. If the mind is directed in a particular way, you have the consequence accordingly. కనుక మనసుకు ఉండినటువంటి శక్తి సామర్థ్యములు దేనికి కూడా లేవు. The capacities of the mind are not possessed by anyone. మనసు దృఢమైనటువంటిదిగా ఉండినప్పుడు మన ఫలితం కూడా దృఢమైన ఫలితం వస్తుంది. With a strong mind, you will have good results. మనసు అపవిత్రంగా ఉంటున్నప్పుడు ఫలితం కూడా అపవిత్రమే When అవుతుంది. the mind is polluted, the results also would also be equally polluted. మనసును పవిత్రమైనదిగా మార్చుకోవాలి. So make your mind మనసు sacred. పవిత్రమే, Mind is sacred, కానీ నీ భ్రమ అపవిత్రంగా ఉంటుంది. but the illusion is unsacred. కనుక సర్వమునకు సృష్టి స్థితి లయమునకు మనసే కారణము. Therefore, for creation, sustenance and annihilation, mind is responsible. కనుక మనసు ఏదో చిన్నదని భావించకూడదు. Don't take mind simple. మనస్సు చాలా దృఢమైనటువంటిది, Mind is very strong. ఇది చాలా కఠినమైనటువంటిది, It's very strong. చాలా సున్నితమైనటువంటిది, But yes, చాలా ప్రకాశవంతమైనటువంటిది. it is effulgent. ఇది రెండు విధమైనటువంటి మార్గం తెలిసి ఉండాలి. It transforms in both the ways. భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు, God is everywhere. కానీ తన యొక్క సర్వత్రా ఉండినటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. God who is all pervasive. The principle of unity has to be recognized. సులభమైన మార్గము భగవంతుని గుర్తించడమే. The simplest way is to know God. అయితే భగవంతుడు సర్వవ్యాపిగా ఉంటున్నప్పటికీ Though God is everywhere, తెలుసుకోలేకపోతున్నారు. we are not able to know. నీరు పల్లమునకే ప్రవహించును గాని మిట్టకు ప్రవహించవు. Is the water that flows downward. but not- భగవంతుని ప్రేమానుగ్రహములు అనేటువంటిది వినయ విధేయతలకే ప్రవహిస్తుంది కానీ అహంకార ఆడంబరంతో ఉండినటువంటి దానికి ప్రవహించదు. The divine grace flows towards the simplicity and humility, not towards the ego and అహంకార pomp. ఆడంబరములంతా కూడా పర్వతముల వంటివి. Ego and pomp are like mountains. కానీ ప్రవాహము కిందికే ప్రవహిస్తుంది, The water flows downward, పర్వతములకు ప్రవహించదు. not towards the mountain. పర్వతంలో పడినటువంటి నీరు కూడా క్రిందికే దిగుతుంది కానీ పైకి ఎక్కవు. The water on the mountain tops also flows కనుక down. ఈనాటి మానవుడు అహంకార ఆడంబరములకు గురి కావటం చేతనే దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క దీని యొక్క ప్రకాశాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. As man is carried away by the pomp and exhibitionism, he is not able to understand the pure relativity. ప్రేమనే ప్రధానం. Love is important. ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు. There is nothing more greater than love. ప్రేమనే ప్రాణము, Love is ప్రేమనే life. జీవితము, Love is life. ప్రేమనే సర్వము. Life is everything. మనసు నుండి ఆవిర్భవించినటువంటి మొట్టమొదటి ప్రేమనే. That which comes out of the mind is ప్రతి love. మానవునికి ఒక హృదయం ఉంటుండాలి. Everyone has one heart. ఈ హృదయం నిండి కూడాను ప్రేమనే, The heart is full of love. కరుణనే, అంతకంటే మరొక పదార్థం లేదు. There is no other material other than this. ప్లస్ దయా, హృదయ. Hridaya is a combination of two. మన హృదయం అంతా కూడా దయ, కంపాషన్ తో నిండి ఉంటుండాలి. The heart is full of compassion. కానీ దురదృష్టవశాత్తు మన యొక్క కరుణను, ప్రేమను క్రిందికి నెట్టి ద్వేషము, అసూయ, ఆడంబరము, అహంకారము వీటినే మనం పంచుతున్నాం. But we have kept aside the love and compassion, but we are filling it up with ego, pomp and exhibitionism. ఇన్ని విధమైనటువంటి యొక్క అశాంతికి గురి అవుతుండాలి. Therefore we are restless. ఇన్ని విధమైనటువంటి మాలిన్యానికి గురి అవుతుండాలి. Therefore it leads to pollution. కనుక మన హృదయంలో ఉండినటువంటి ప్రేమను, కరుణను సర్వులకు పంచాలి. Therefore the love and compassion within the heart has to be shared.
అది నిజమైన మానవత్వం. That's the true human quality. మానవత్వానికి సరైన గుర్తు అది. That's the true sign of ఈ humanity. మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంగా మార్చుకోవాలి. We have to make this humanity into సమస్త లోకా సుఖినో